ముదిగుబ్బ ఎంపీపీ భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. భారత్ మాతా కీ వందే. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి నాయకుల అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనమందరము ఇక్కడికి రావడానికి ఒక కారణం ఉంది. అటల్ మోదీ సుపరిపాలన భాగంగా ఈరోజు ధర్మవరం కాలేజీ సర్కిల్ నందు మన భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణకి ఈరోజు నిజంగా ధర్మవరం పట్టణంలో ఈ కార్యక్రమం జరుగుతుందంటే మనమందరము నిజంగా చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే దేశ రాజకీయాలలో ఆయనకున్న మంచి పేరు కానీ ఇంకా ఈరోజు మన భారతదేశంలో ఈ రోడ్లన్నీ డెవలప్ అయినాయి అంటే అది అటల్ బిహారీ వాజ్పేయి పుణ్యమేనని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మన ప్రియతమ నాయకుడు ధర్మవరం శాసనసభ్యులు వైద్య విద్యాశాఖ మంత్రులు సత్యకుమార్ అన్న గారు మనకు ఎలక్షన్స్ ముందే చెప్పాడు. ధర్మవరం నియోజకవర్గానికి దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులను అలాగే దేశంలో నుండి మంత్రులను అందరికీ కూడా ధర్మవరానికి రప్పించి ధర్మవరం అభివృద్ధి కోసం తోడ్పడతారని చెప్పి ఆ రోజు మనకు మన మంత్రివర్యులు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు ధర్మవరం పట్టణానికి రావడము నిజంగా చాలా సంతోషకరం. ఇంకా అది కాకోకుండా కేంద్ర మంత్రులు మన ధర్మవరం నియోజకవర్గానికి ఎంతో మంది వచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనము నిజంగానే ధర్మవరం ప్రజలు అదృష్టవంతులము. ఇలాంటి సత్యకుమార్ అన్న ఇలాంటి నాయకుడిని ఎన్నుకోవడము నిజంగా మనకు వరం. ఎందుకంటే కన్నీ విరుగని ఈ రోజు ధర్మవరానికి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా వస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. అది కాకోకుండా ఇంతకుముందు మనకు ఒక మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మాట్లాడుతూ ఇంతకుముందు హేళన చేశాడు. అయ్యా కేతిరెడ్డి గారు, ధర్మవరంలో నిజంగానే ప్రజలు ఎప్పుడూ శాంతిని కోరుకుంటారు. నీలాంటి భూకబ్జాలు, దౌర్జన్యాలు నిజంగా పాల్పడుగురు. ఈ రోజు ధర్మవరం నియోజకవర్గంలంతా సత్యకుమార్ అన్న లాంటి నాయకుడు కావాలని చెప్పి కోరుకుంటున్నారు. అభివృద్ధి పథంలో ధర్మవరం దూసుకెళ్తుంది. అది తట్టుకోలేక మీరేదో 2Gలు 3Gలు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ధర్మవరం ప్రజలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నారో నాయకులతో కూడా అదే అభివృద్ధిలో నడిస్తేనే మనకు పుట్టగతులు ఉంటాయని చెప్పి ఈ సభాముఖంగా తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కరించుకుంటున్నాను.